నమస్కారం. యాదాద్రి టీవీకి స్వాగతం. నేను మీ మాధవి. ఈరోజు మనం గడ్డెన్నారంకి సంబంధించిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా 50 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన భక్త హనుమాన్ మందిరంలో ఇక్కడ కమిటీ మెంబర్లతో పాటు అలాగే ప్రధాన అర్చకులు గత 33 సంవత్సరాలుగా ఇక్కడే ఉండడం జరిగింది. వారితో పాటు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన వారంతా కూడా ఈ మందిరాన్ని నిర్మించడంతో పాటు అనేక విధాలుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అసలు ఇక్కడ స్వయంభుగా హనుమాన్ ఎలా వెలిశాడు, దీని చరిత్ర ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఈ ప్రధాన గుడికి సంబంధించిన ప్రధాన అర్చకులు సుధాకర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి, నిత్యం వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, భక్తులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మనకు జరిగే పూజా కార్యక్రమాలలో అతి ప్రాధాన్యత కలిగిన పూజా కార్యక్రమం ఏంటి? ఈ ఆంజనేయ స్వామి ఆలయము ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే, ఈ గడ్డెన్నారము ఏర్పాటు చేయకముందే ఆలయం ఏర్పాటు చేసిన తర్వాత ఊరు అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. ఎవరే కానీ ఒక గ్రామ దేవత కంపల్సరీగా, తర్వాత ముఖ్యదేవుడు ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేసిన తర్వాత గ్రామం ఏర్పడ్డది ఇక్కడ గడ్డెన్నారు. అది గడ్డెన్నారు ఎప్పుడు ఏర్పడింది, దగ్గర సుమారుగా 300-400 సంవత్సరాల క్రితం నుంచే ఏర్పడ్డది. అప్పటి నుంచే ఆంజనేయ స్వామి ఇక్కడ నివాసం చేసి ఉన్నది. తర్వాత ఈ వృక్షం ఏదైతే ఉన్నదో దగ్గర 350 సంవత్సరాల యొక్క వృక్షం ఉంది. ఇక్కడ స్వామివారి ఏర్పాటు చేసిన వ్యాసరాయులు ప్రతిష్టాపన చేసిన విగ్రహాన్ని ప్రతీక ఉన్నది. వ్యాసరాయులు ప్రతిష్టాపన చేసిన ప్రతీకలో కూడా శంకు చక్రాలు 2 కూడా ఆంజనేయ స్వామి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది వ్యాసరాయులు ప్రతిష్టాపన చేసిండు అని చెప్పి పూర్వం నుంచే ఉంది. సుమారుగా వ్యాసరాయులు అంటే 400 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఏర్పడ్డదని ప్రతీక ఉందమ్మా. ఇక్కడ కమిటీ వాళ్ళు మాత్రం 50 సంవత్సరాల నుంచి కమిటీ ఏర్పడి ఈ దినదిన అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉదయం 5:30 ప్రాంతంలో గుడి తీస్తారు. తీసిన తర్వాత 6 గంటలకు శుభ్రం చేసేసి 6:30 ప్రాంతం లోపల ఆంజనేయ స్వామికి మణిసూక్త అభిషేకం జరుగుతుంది. తర్వాత శివాలయంలో రుద్రాభిషేకము, అమ్మవారికి దుర్గా సూక్త సంబంధించినటువంటి అభిషేకము, ప్రతి మంగళవారం శనివారం రోజు సింధూర పూజ జరుగుతుంది. వడమాల అనేక భక్తులు వచ్చేసి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అనేక సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దగ్గర సుమారుగా నెలకు ఒక 400-500 అన్న విదేశంలో వెళ్ళే అవకాశం చాలా అవుతారు. ప్రతి ఒక్కరు వచ్చేసి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి విదేశంలో ప్రయాణం చేసేవాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం కావాలన్నా మేము సహకారం చేస్తామని చెప్పేసి వాళ్ళ అన్నదండలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ముఖద్వారం కట్టాలని చెప్పి క్రితం ఒక 5-6 నెలల నుంచి అనుకుంటున్నాము. ఈ శ్రావణ మాసంలో ఆరంభం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. కమిటీ మెంబర్లందరూ కూడా మెయిన్ ఏంటంటే ప్రకాష్ లింగం సారు, తర్వాత నరసింహారెడ్డి గారు, తర్వాత సంజీవ్ సేటు, పిండేబాబు గారు, ధనంజయ కుమారులు వేణుగోపాల్ గారు, తర్వాత సుధీర్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు అని మెంబర్లు ఉన్నారనమాట. ఆ మెంబర్ల అనుసరించే ఈ కార్యక్రమం అందరూ కూడా నడుస్తూ ఉంది. వాళ్ళ అన్నదండగా మేము కూడా 11 మంది స్టాఫ్ ఉన్నాము. 5 మంది అయ్యగారులు ఉన్నారు, 4 పనివాళ్ళు, ఒకరు అమ్మవారు ప్రసాదం చేయడానికి. వాళ్ళందరి నుంచి అనుసరించి ప్రతి వారానికి మంగళవారం వడమాల జరుగుతుంది. ఒక 5-6 వడమాలలు, ప్రతి శనివారం వడమాల జరుగుతూ ఉంది. ఉదయం పూట అభిషేకం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి విశేషంగా ఏంటంటే హనుమాన్ చాలీస పారాయణం మాత్రము ప్రతి మంగళవారం జరుగుతుంది. సుమారుగా 250-300 జనాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విశేషంగా ఏంటంటే హనుమాన్ చాలీస పారాయణం ఆరంభం చేసి 100వ రోజు అయింది మొన్నటికి. కాబట్టి ఇంకా దినదిన అభివృద్ధి అవుతూ ఉంది. ముఖద్వారం చేయాలని, రాజగోపురం చేయాలని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి రాజగోపురం అతి తొందరగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్న. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతి మంగళవారం 300 నుండి 400 మంది భక్తులు వస్తారు. వారి సౌకర్యార్థం మీరు ఇక్కడ నిర్వర్తించే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? వారి సౌకర్యానికి ప్రశస్తంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా పార్కింగ్ కోసం ఇబ్బంది లేదు. వాళ్ళ వసతి కాళ్ళు కడుక్కోవడానికి కానీ, ప్రశస్తంగా కూర్చోడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశస్తంగా ఉందమ్మా. దగ్గర 100 మంది వరకు ప్రశస్తంగా కూర్చోవచ్చు. భక్తులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, రొటేషన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. పార్కింగ్ విషయంలో కూడా ఏమి ఇబ్బంది లేదు. ముఖద్వారం చిన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ గుడి ఉందా లేదా, ముఖద్వారం చూసి గుడి లేదనుకుంటారు, అక్కడ చిన్నగా ఉంది అనుకుంటారు. ఇక్కడ లోపల వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆలయం ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు అనమాట. ఒక్కసారి ఇక్కడ మందిరంలో వచ్చేస్తే అయ్యో ఇంత పెద్ద గుడి ఉంది కదా, ఇంత బాగుంది కదా, ఇంత ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దినదిన అభివృద్ధి అవుతుంది.
నేను 93లో ఇక్కడ రావడం జరిగింది ప్రధాన పూజారిగా. దగ్గర 33 సంవత్సరాలు దగ్గరగా నేను ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. నాతో పాటు వేణుగోపాల్ శర్మ, తర్వాత నాగరాజ్ శర్మ, ప్రహ్లాద్ శర్మ, రాజగోపాలాచార్యులు, ఇతపూర్వము చంద్రకాంత్ శర్మ గారిచే శివాలయము, తర్వాత అమ్మవారి గుడి ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ శర్మ అని 84లో రావడం జరిగింది. ఆయన ద్వారానే 80% వర్క్ జరగడం జరిగింది. ఆయన ధనంజయ్ గారు, తర్వాత నరసింహరెడ్డి సార్ గారు వాళ్ళ సహకారం నుంచి ఈ ఆలయం అంతా కూడా అభివృద్ధి జరిగిందమ్మా. అదే ఇప్పుడు కళ్యాణ మండపం కూడా కట్టబోతున్నారని చెప్పేసి అన్నారు. అంటే నిత్య కళ్యాణం జరిపించడానికా, లేదంటే ఎప్పుడైనా భక్తుల అవసరార్థము సౌకర్యార్థం నిర్వహిస్తున్నారా? ఇక్కడ ఏంటంటే శ్రీరామ కళ్యాణం అని వైభవపేతంగా జరగడం జరుగుతుందమ్మా. స్వామివారికి అయోధ్యలో ఇప్పుడు స్వామివారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి కళ్యాణ మండపంలో జరగడం జరుగుతుంది. ఇతపూర్వం ఇక్కడ మందిరంలో చిన్నగా చేసేవాళ్ళము కళ్యాణోత్సవం. తర్వాత సీతారామ కళ్యాణ మండపం పేరు పెట్టేసి స్వామివారి కళ్యాణం అక్కడనే చేయాలని చెప్పేసి స్వామివారి కళ్యాణం అవుతుంది. ప్లస్ ఈ భక్తుల యొక్క ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, డబ్బులు చాలా తక్కువ ఉండి వివాహం చేయాలనుకుంటారో, వివాహం చేసుకోవడానికి వసతి లేకుంటుందో వాడు ఇక్కడ వచ్చి తక్కువ ధరల్లో కూడా ఇక్కడ కళ్యాణం చేసే అవకాశాలు మాత్రం కల్పిస్తున్నారు. వాడు కమిటీ మెంబర్లు కల్పిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే అండి, చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకా దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి అతి త్వరలో మీకు ఎండోన్మెంట్ నుండి కూడా గవర్నమెంట్ సహాయ సహకారాలు కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎండోన్మెంట్ రూల్స్ ప్రకారంగా నడుస్తుంది, అంతేగాని ఎండోన్మెంట్ హ్యాండ్ ఓవర్ మాత్రం కాలేదు. ఓకే, ఎండోన్మెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ అనుసరించే మనం నడిపిస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు కదా, ఎటువంటి గొడవలు లేకుండా ఉంది కదా ఆలయము. ఇలాంటి మెంబర్లు చాలా చక్కటి మెంబర్లు ఉన్నారు, తర్వాత అయ్యగారు కూడా బాగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా దాఖలు చేయటం లేదు. ఇక్కడ మీరు దాదాపు 33 సంవత్సరాలుగా ఉన్నారు అని అంటే ఇంకా ఎలాంటి సమస్యలు మీరు చూస్తూనే ఉంటారు. అంతమందిని వారు 50 సంవత్సరాలుగా 33 సంవత్సరాలుగా అంటే అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్తోనే దీన్ని ముందుకు తీసుకువెళ్ళడము, భాషా ద్వేషాలు లేకుండా ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా కూడా దీన్ని మీరు అనుకున్నట్లుగా అతి త్వరలో ముఖద్వారం ఏదైతే ఉందో, కళ్యాణ మండపం ఏదైతే ఉందో అతి త్వరలో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఈ మందిరంలో ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రాగానే ఒక వైబ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఈ ఆలయంలో వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చారు కదమ్మా, కంపల్సరీగా మళ్ళీ ప్రతి వారం వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తెలియదు ఆలయం ఇక్కడ ఉందా, కొన్ని లక్షల జనాలు పోతూ ఉంటారు ఇక్కడి నుంచి, ఇక్కడ ఆలయం ఉందని తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వచ్చి అయ్యగారు ఇక్కడ ఈ వృక్షం చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది, చెట్లన్నీ కూడా ఉన్నాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి ఎంతో మంది చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను ఈ గుళ్ళోకి. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రాగానే ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పురాతన ఆలయం అమ్మ. సార్ రోడ్డు మీద ఉన్నా కూడా రోడ్డు వెహికల్ శబ్దం వినిపించేది ఇక్కడ గుళ్ళో. ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ. అక్కడ మాత్రం బయటికి వెళ్ళిన దగ్గర మళ్ళీ భయంకరంగా శబ్దాలు వినిపిస్తాయి, కానీ అక్కడి నుంచి లోపల వచ్చే వరకు ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మాకు కూడా పూజ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా జరుగుతూ ఉందమ్మా ఇక్కడ ఆలయంలో. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీకు ఇంత మంచిగా నిర్వర్తిస్తూ భక్తులకు అనేక సౌకర్యార్థాల ప్రకారంగా మీరు వారిని ఇంకా కూడా భక్తులకు కావాల్సిన అనుకూలతలన్నీ మీరు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుడు కూడా మిమ్మల్ని అలాగే చూస్తూ మీతో పాటు మమ్మల్ని కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ ఆలయంలో చందా ఇవ్వండి అని చెప్పి ఇంటికి వెళ్ళి అడిగింది లేదమ్మా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా నిర్మాణం చేయాలని స్వామివారికి దండం పెట్టుకోవడము, అక్కడ బోర్డు మీద రాసి పెట్టడం, ఈ ఫలాన్ని రాజగోపురం కట్టాలి, ఈ ఆలయం నిర్మాణం చేయాలి, కళ్యాణం ఉండకంటే అక్కడ రాసి పెడతాం. ఎవరో భక్తులు వస్తారు, చూసిన తర్వాత బోర్డు మీద చూసిన రాజుగారు ఇక్కడ ఏదో నిర్మాణం చేస్తున్నారు కదా, అవునయ్యా చేస్తున్నాము, మేము కూడా అంత ఇంత ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అలాంటి వాళ్ళే ఉన్నారు. కానీ ప్రత్యేకంగా పీడించి పైసలు మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదమ్మా. ఇక్కడ భక్తితో ఇచ్చే వాళ్ళే ఉంటారు కదా, మీరు చెప్పినట్లుగా ఆయనే రప్పించుకుంటాడు. ఇక్కడ రాయడము ఇచ్చే వాళ్ళని ఆయనే రప్పించుకుంటాడు కాబట్టి హ్యాపీగా అన్నీ ముందుకు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు. సంతోషం. ధన్యవాదాలు. చూశారు కదండి, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.